పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరన్నా కావచ్చు, ట్రీట్మెంట్ కు రావచ్చు, చూపించుకోవచ్చు ప్రధానమంత్రిగా, దేశ ప్రధానమంత్రి. కానీ పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా తప్పకుండా దానికి సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డను బతికించి ఒక ప్రధానమంత్రి మాట్లాడే మాటలేనా సార్? ఇండియా పాకిస్తాన్ తో పోలుస్తుంది సార్ తెలంగాణను. ఒక ఎంపీ గారు బీజేపీ నువ్వు కూడా తెలంగాణ వాది. మేము అంటున్నది ఏంటంటే ఆయన కంటెస్ట్ వేరే, ఆ ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు తీసుకుంటే కదా మన ప్రాంతం అని మాట్లాడు. మొత్తం అయిపోయినాక నేను ఏమంటున్నానంటే ప్లే చేయి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వ్యతిరేకం అన్నట్టు మాట్లాడితే ఎట్లా? అండ్ నెక్స్ట్ బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఎవరు అసలు బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చునా? ఎప్పుడన్నా మన ప్రధానమంత్రి ఎప్పుడన్నా అన్నాడా? మన ప్రధానమంత్రి అంటున్నా. అండ్ నెక్స్ట్ మన ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ లేకపోతే అసలు తెలంగాణ వచ్చినా? ఇవే మేము పోటీ తెలంగాణ వచ్చినా మాకు తెలుసు. మీరు తెలంగాణ చెప్పండి, మీరే చెప్పండి. తెలంగాణ రాకపోవు. బీఆర్ఎస్ పార్టీ పుట్టని నాడే తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పుట్టుకను వ్యతిరేకిస్తుంది అనడం పొరపాటు. అద్వానీ గారు లెటర్ తీసుకోరక్క. నేనేమని కాకినాడ తీర్మానం చేసి 97 తర్వాత ఎంత పోయింది? ఎవరు బీజేపీ ఏ ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం 4 అడుగులు డ్రాగ్ చేసింది తప్ప బీజేపీ ఏ రోజు వెనుకపోలే. అట్లాంటి భారతదేశ స్వతంత్రానికి ఎవరు పోరాటం చేయాలి? ఓన్లీ బ్రిటిష్ వాడిని అచ్చకిచ్చిపోయినట్టే ఉంది నీ ముచ్చట. అట్లా కాదు. నేను ఎవరు పోరాటం చేయలేదు. ఒకటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం కాదని చెప్పట్లే. కానీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది అసాధ్యం. భరత్ గారు నేను ఒకటే మాట చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందరం కలిసికట్టుగా, అన్ని పార్టీలు కావచ్చు, ఇక్కడ తెలంగాణ సబ్బన్న వర్ణాలు కలిసి పోరాటం చేసి సాధించుకున్నాం. ఈ రోజు కూడా దుగ్గద ఎందుకు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎందుకు బీజేపీ పార్టీ సమాధానం చెప్తుంది పవన్ కళ్యాణ్ అంటుంటే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అలయన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడానికి మేము సిద్ధమే. కానీ పవన్ కళ్యాణ్ మా ప్రాంతం గురించి మాట్లాడినప్పుడే మేము ఆబ్జెక్షన్ చెప్పాం. అండ్ ఇంకొక మాట చెప్తున్నాను సార్, ఆయన కరెక్ట్ గా మా ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ బహిరంగ సభకు పర్మిషన్ తీసుకోన్నా అంటే అటో ఇటో తీసుకోవచ్చు కదా. వన్ మినిట్ నేనేమంటానంటే, మొత్తం తెలంగాణ ప్రాంత ఆవిర్భావాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పలేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించి విభజన జరిగిన తీరును వ్యతిరేకించాడు. ఎట్లా జరగాలి ఆయన చెప్పి విభజన జరిగిన తీరును పార్టీ వాళ్ళ అన్న పార్టీ నా ఇంట్రడక్షన్ లో వినండి. ఇక్కడ జనసేన ప్రతినిధి లేడు కాబట్టి అని చెప్తాను. జనసేన ప్రతినిధులు ఢిల్లీలో ఉన్నారు. నేను చెప్పా, నేను ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టే. విభజన జరిగిన తీరు అంటే నా ఇంట్రడక్షన్ లోనే చెప్పా, విభజన అట్లే జరుగుతుంది, తలుపులు మూసే బిల్ పాస్ చేస్తారని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నది ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు జరుగుతుంది ఏంది, మిత్రుడు చరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. సరే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతా అంటే ఎవరద్దన్నారు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, మా పివి నరసింహారావు విగ్రహం ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిండు. చెన్నారెడ్డి విగ్రహం పెట్టండి. అదే విధంగా ఏది అక్కడ ఉన్నటువంటి టి అంజయ్య గారి విగ్రహాన్ని పెట్టండి. నేనేమంటున్నా అంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చన్నారు కదా రోడ్డు ఫ్రెండ్ కదా, మీరు పెట్టించేది ఉండే అంటే ఇప్పుడు బీజేపీ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడిచ్చారు ఇక్కడ. మీరు అంటే బీజేపీ మాట్లాడిచ్చింది పవన్ కళ్యాణ్ చెప్తారు కదా. నేనేమంటున్నా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఫ్రెండ్ అని అంతే కదా. నువ్వు చెప్పిందని అదే కదా. అండ్ నెక్స్ట్ వచ్చి మాట చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను అఫీషియల్ గా ఒక ట్వీట్ పెట్టినా, ఒక రిక్వెస్ట్ పెట్టినా. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి.
అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతిలో తెలంగాణ భరత్ గారు. వైతాళికుల విగ్రహాలు పెట్టండి అని చెప్పి నేను అఫీషియల్ గా నేను అడిగిన. అదే ఎందుకు బీఆర్ఎస్ కిషన్ రెడ్డి పార్టీ గారితో అడిగిపోయింది? ఇదే బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డి 10 గారితో సంవత్సరాల కాలం అడిగిపోయింది. పాటు మీ ఎంపీ గారితో ఎందుకు అడిగిపోయింది. ఒక్క ఆంధ్ర రామచంద్రరావు గారితో నాయకుడు అడిగిపోయింది. ఒక్కనాడు కూడా మీరే అడగలే? అడుగుతారు అక్క. ఒక్కనాడు కూడా మీరే అడగలే? ఎందుకు తీసుకుంటారు. అడగలే? ఏమంటారంటే ఒకటే ఎందుకు చెప్తాను. అడగలే మీరు? రైట్, కాదు కాదు. మీ కిషన్ రెడ్డి ఎందుకు గారు అడగలే మీరు? మేము ఎట్లా అడిగినాం. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నావు కదా, నీ ప్రభుత్వమే కదా, నువ్వు రిక్వెస్ట్ చేసినందుకు పోయి విగ్రహాలు పెట్టాపో ఎవరన్నా నేను ఆపింది ఎవడైనా బార్డర్లా? అరే నేను అందుకే అంటున్నా, ఎవరెవరు నవ్వరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లకు పోయి రొయ్యల చేపల కూర తిన్నా ఎవరు ఆపలే. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు రొయ్యల కూర చేపల కూర ఎవరు ఆపలే. ఎవరు ఆపరు. ఇది మొత్తం భారతదేశం. ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. ఎవరికైనా పోవచ్చు, ఎవరద్దన్నాడు? ప్రపంచం అదే నేనేమంటున్నా, కేసీఆర్ గారు చేపల పులుసు తింటే కూడా ఎవరు ఆపలే. దానికి పర్మిషన్ కావన్నా? తిరుపతి పోయినాం, దాని కూడా బీజేపీ పర్మిషన్ కావాలని చెప్పండి. భరత్ గారు ఒకటే చెప్తున్నా, రోషయ్య విగ్రహం పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టచ్చు, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టచ్చు, విగ్రహాలు పెట్టండి. నువ్వు పెట్టాలి. మేమేం ఖాళీగా లేవు. దేశంలో ప్రభుత్వమే కదా గుంజుకుంటారు. ఇంతమంది ఆడి చేస్తే మేమేం చేయలేమండి. మాట్లాడారు, మేము మాట్లాడగలం. కేసీఆర్ గారు చేపల పులుసు తిని రావడానికి టైం ఉన్నది కానీ రాకేష్ గారు ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి మీరు శాస్త్రి గారు మాట్లాడేటప్పుడు తిట్టింది మీరు. నేను ఇప్పుడు ఎట్లా ఆయన మమ్మల్ని తర్వాత మీ టర్న్ వరకు ఆగారా? మరి ఇప్పుడు మీరు వాళ్ళంటే నేను అందుకే ఆగిన. మా తెలంగాణ వాదులు అన్నప్పుడే ఒక 5 నిమిషాలు మీరు ఉపయోగం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నా అంటే మరి 1 మినిట్ నేనేమన్నా శాస్త్రి గారు ఎప్పుడు మోడీని తిట్టినప్పుడు వాళ్ళు కామెంట్ చేశారు. ఝాన్సీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్